కానీ ఎన్టీ రామారావు ఆత్మ క్షోభకు గురవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ దాదాపుగా భూస్థాపితానికి దగ్గరవుతోంది. సో చంద్రబాబు నాయుడు ఓటమి ఆయన ఆత్మ శాంతిస్తుందంటే తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా భూస్థాపితం అయిపోతుందంటే ఆయన ఆత్మ ఘోషించదా? అందుకే వారసుడు ఎవరు? ఏ రోజైతే ఆయన చనిపోయాడో, ఏ రోజైతే ఆయన చనిపోయాడో ఆ రోజే ఆ పార్టీ అది అంటే భూస్థాపితమైనట్లు లెక్క. ఒక మాటలో అంటే టెక్నికల్గా పార్టీ ఉందే కానీ ఆయన హృదయంలో ఈ పార్టీ లేకుండా పోయింది. ఎందుకంటే ఇతని చేతుల్లో ఉంది కదా ఆ పార్టీ. నేను పెట్టిన పార్టీ అతని చేతుల్లో ఉండకూడదని కదా ఆయన ఉద్దేశం. కాబట్టి ఆ పార్టీ లేకుండా ఉండటం అనేటువంటిది ఆయన ఉద్దేశం. అది నేను పెట్టిన పార్టీ నాతోనే పోవాలి, ఇది లేదంటే నా వారసులు ఎవరన్నా రావాలంటే ఆయన శిష్యులు ఎవరు రాలేదు కదా, దొంగ చేతికి పోయింది కదా అదే. అందుకని ఆ పార్టీ ఉండటానికి వీలు లేదని చెప్పినటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి ఆయన మనోవాంఛ నెరవేరింది 20 సంవత్సరాల దాకా. ఈ 20 సంవత్సరాల కాలంలో ఆ విషయం బయటికి రాకుండా ఆయన మాటలు ప్రజలు వినకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియదు. అందుకే ప్రజలు ఘోరాతి ఘోరంగా ఓడించారు. జగన్ పాదయాత్ర, జగన్ ఉద్యమం అదొక భాగం అయితే అసలు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా వీడు మోసం చేశాడు, ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా ఇతను వెన్నుపోటు పొడిచాడు, ఎన్టీ రామారావు గారినే కాదు వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా మోసం చేశాడు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు, అన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టి వ్యవస్థని నాశనం చేసిన ఈ దుర్మార్గుడు మరి వాళ్ళ మట్టి ఖర్చాడంటే దానికి కారణం అతను చేసుకున్నటువంటి పాపాల వల్లనే. ఆ పాపాల పుట్ట కాబట్టి ఇలా పగిలిపోయింది ప్రజలకు మేలే. సో ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? 151 సీట్ల అఖండ విజయం వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకుంది. సో అంత వ్యతిరేకత ప్రజల్లో ఉండిందా? లేదంటే కన్నా జగన్మోహన్ రెడ్డి చరిష్మా అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి ఎజెండా అయితేనేమి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఈ అవకాశాలు ఎలాంటివి అని మీరు అనుకుంటున్నారు? మీరు ఒక మాట చెప్పనా, వైఎస్ఆర్ కుటుంబము నమ్మిన వానికి ప్రాణం ఇస్తారు. వాళ్ళని ఎవరు నమ్మితే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మినా సరే వాళ్ళ ప్రాణం తీసేటువంటి చరిత్ర ఈయనకు. ఈయన నమ్మటమే పాపం, నమ్మితే ప్రాణం తీస్తాడు. వాళ్ళు నమ్మటం అదృష్టం. వైఎస్ఆర్ పార్టీని వాళ్ళ అదృష్టం అంటే వాళ్ళకు ప్రాణం ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ప్రజలకు ఏమైపోయిందంటే ఇతను మోసగాడు అనేటువంటిది మోసం అడుగడుగున చేసి ప్రతి మనిషికి చేసినప్పుడు ఆ ప్రతి మనిషి కూడా ఒక ఉప్పెన్లాగా బయటికి ముందుకు సాగి ఇతను ఓడించారు. మీరు చూడండి, కావాలంటే నేను నన్ను సస్పెండ్ చేసినాక ఎంతమంది నిజంగా బాధపడ్డారో నేను వేరే గొప్ప చెప్పక్కర్లేదు. నాకు ఫోన్ చేసినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ ఈడు నాశనం అయిపోతాడయా, నీలాంటిని కూడా ఈ విధంగా చేశాడు. నువ్వేమడిగావు? నేనేం ముఖ్యమంత్రి అడిగేటోని కాదు, నేను డబ్బులు అడిగేటోని కాదు, నేను కాంట్రాక్టర్ని కాదు, నేను ఎన్నడూ ఆయన దగ్గర పోయి ఆశించి బతికింది కూడా ఏం లేదు. కనీసం ఇవాళ పార్టీలో బతకకుండా బయటికి పంపించాడంటే ఎంత దుర్మార్గుడు. రాబోయే కాలంలో నీ ఎదుగుదలకి అడ్డం పండటానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. నీ ఉసురు తగులుతుందని చెప్పాడు, నా ఉసురు తగిలింది, నా దళిత వర్గాల ఉసురు తగిలింది, నా పేద వర్గాల ఉసురు తగిలింది. కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయాడు. నరసింహులు గారు, వ్రతం చెడినా ఫలితం చెడకూడదు అంటారు. మీకు వ్రతం చెడింది, ఫలితం దక్కలేదు అంటే ఇప్పుడు ఎటు కాకుండా ఉన్నారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు 2018 ఎన్నికల సందర్భంలో. అప్పుడు టీఆర్ఎస్కు దగ్గర కాలేకపోయారు, బీజేపీకి దగ్గర కాలేకపోయారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓడాలి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని గళం విప్పిన మొట్టమొదటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు మీరు. సో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ వ్రతం చెడిపోయింది, కానీ ఫలితం ఎక్కడ? ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు? నేను ఎప్పుడు నా ఫలితం గురించి నేను ఆలోచించినోడు కాదు. నాకేం ఫలితం కావాలి? నా బువ్వలేదా, లేకపోతే ఉండటానికి ఇల్లు లేదా, నాకు బంగ్లాలు లేకపోవచ్చు, ఇల్లు అయితే ఉంది కదా. ఏమండే, నేనేదో పెద్ద రిచ్ మ్యాన్ ఏం కాదు. నా భార్య డాక్టర్, నా కూతురు కూడా డాక్టర్, మా అల్లుడు కూడా డాక్టర్. సమస్య ఏంటంటే మా బువ్వ మేము తింటున్నాం, వినరా? కానీ అంత విలువలు చేడి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఇవాళ నేను ఎక్కడ ఉన్నా లేకపోయినా ఒకసారి అయితే ఇండిపెండెంట్ కూడా గెలిచిన కదండి, ఇండిపెండెంట్ కూడా గెలిపించారు ప్రజలు. కాబట్టి నేననేది ఏంటంటే ఇవాళ నా రాజకీయ భవిష్యత్తు అనేది ఆ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయం చేస్తారు. ఇప్పటిదాకా నిర్ణయం చేసింది కూడా ప్రజలే. రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కాలం నిర్ణయం చేస్తుంది. మనం ఉరికిరికి చేసుకుంటే అయ్యేవి కావు.
పరిస్థితి అట్లా వచ్చింది అంత బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నా పరిస్థితి ఈ విధంగా అయింది, దెబ్బతిన్నది. కానీ దాని ఫలితం ఇవాళ ఆయన అనుభవిస్తా ఉన్నాడు. నాలాంటి నమ్మకమైన మనుషులు నలుగురు ఉంటే ఇలా పరిస్థితి వచ్చేది కాదు. ఒక మోతుకుపల్లి నరసింహుడు పక్కన ఉన్నా ఆ గతి ఆయనకు బట్టేది కాదు. అది కూడా చెప్తున్నాను ఇక నేను గర్వంగా చెప్పగలుగుతా నేను. కానీ ఎవడు అతని మీద విశ్వాసం లేదు. ఇప్పుడు మీరు గమనించాలి, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తిన్నారు, తాగినరు, ఉండేటోడు తిన్నారు అంతా. ఇప్పుడు దుర్మార్గునికి దుర్మార్గులే పక్కన ఉంటారు అన్నట్టు ఉండేటోళ్ళు ఉన్నారు కదా. చివరి పరిస్థితి ఏంటంటే నేను ఓడిపోయారా, ఓడిపోయిన తర్వాత ఒక్క మనిషి అన్న బాధపడడం కనపడుతున్నా మనకు? ఏమండి, ఒక్క మనిషి అన్న ఏడ్చినట్టు కనపడుతున్నారా? ప్రజలు చాలా సంతోషం. నేను 6వ తారీఖు నాడు మొన్న జూన్ 6 నేను మొక్కు తీర్చుకోవడానికి తిరుపతికి వెళ్ళాను. వెళితే ఇతను ఓడిపోవాలని 3500 మెట్లు, మోకాళ్ళ నొప్పులున్నా, షుగర్ ఉన్నా, ఆ చిజ్జు అతను ఓడిపోవాలి, ప్రజలకి మెసేజ్ ఇవ్వాలి. ఇతను నమ్మక ద్రోహి, ప్రజాద్రోహి, నమ్మక ద్రోహి చంద్రబాబు, ఇతను ఓడిపోవాలి, జగన్ గెలవాలి అనేటువంటి నినాదం కింద ఎక్కానా. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి మనోవాంఛ నెరవేర్చాలని దేవుణ్ణి మొక్కానా. నేను ఎన్నడూ ఏ దేవుణ్ణి ఏం మొక్కలేదండి. నేను నాకు ఇది కావాలని మాత్రం నేను దేవుణ్ణి మొక్కలేదు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి కష్టాల్లోనే ఈ వ్యవస్థలో పుట్టాము. ఇంకా పోయేది ఏముంది, నాకు ఎదగగలిగినంత ఎదిగాము. ఎన్టీ రామారావు దయ వల్ల ఎదిగాం. ఇంకా పోయేది లేదు, నాకు జరిగేది ఏం లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఆ పరిస్థితులలో మొక్కడమే కాదు, నా మొక్కు వెంకటేశ్వర స్వామి ఆలకించి ఇతను ఓడించడం అనేది నా అభిప్రాయం. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ ఆవరించి ఆంధ్ర ప్రజలందరినీ ఆవరించి ఓట్లు జగన్కి వేపించింది అనేది నాకు అభిప్రాయం. అవును, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఎస్సీలంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. ఓట్లు కూడా కుమ్మరించారు జగన్. ఇలా జగన్ గారు ముఖ్యమంత్రి అయినంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఏమో అనిపిస్తుంది నాకు. దేవుడు ఎన్నుకుంటారు అంటారు కదా, ఫలాని లీడర్ అయితే ప్రజలకు మేలవుతుందని. ఆ రకంగా ఆయన ఎన్నుకున్నాడే అనిపిస్తుంది. ఎందుకంటే తన నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయి. మన క్యాబినెట్ కూర్పు కూడా నేను చూసా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి కులాలను ఎలివేట్ చేశాడు. ఏమండి, కులాల మధ్యలో ఒక సమాన వాతావరణాన్ని తీసుకురాగలిగాడు. అది మనసున్నోడే చేస్తాడు తప్ప మనసులోనే చేయడు. పొద్దున్న లేచి నిజంగా దేవుని పేరు తలుసుకుంటూ పనిచేస్తున్నాడు. అంటే ఇది దేవుని తెలిసిన వాడు ఖచ్చితంగా పేదోడికి మేలు జరుగుతుంది, అంతవరకు నేను ఒప్పుకుంటాను నేను. కాబట్టి ఇవాళ ఆయన మాటలు కానీ ఆయన ఏదున్నా పేద ప్రజల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. హాస్టల్స్ అనుకో, అంగన్వాడీ టీచర్లు అనుకో. నిన్న కూడా ఆయన కలెక్టర్ల మీటింగ్లో ఏమన్నాడు, ఎవరైతే ఇదేంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు కదా, ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఏం కావాలో అడగమని చెప్పాడు ఎంప్లాయీస్ని. పాపం ఎంత గొప్ప విషయం అది. ఏమండి, కాబట్టి పేదవాడి యొక్క చదువు కోసం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే, చదువుకున్న ప్రతి వాడికి 15,000 రూపాయలు అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్. ఎస్, అదేవిధంగా ఇవాళ రైతు భరోసా అని అనేక 12,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇవాళ మనకేం కనపడుతుందంటే అక్కడ లవ్ కనబడుతుంది, ప్రేమ. కలెక్టర్లు అందరూ కూడా మీరు వారానికి ఒక రోజు హాస్టల్లో పడుకోమని చెప్పాడు. ఏ ముఖ్యమంత్రి చెప్పాడండి? హాస్టల్లో పడుకోవడమే కాక పొద్దున్న లేసి మీరు అక్కడ ప్రజలతో మాట్లాడి మీరు ప్రజల మధ్యలో బతకాలి, నేను అట్టనే బతుకుతానని ఇవాళ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వయసు చిన్నదే ఆలోచన, కానీ ఆలోచన విధానం ఎంత బాగుంది. వ్యవస్థ పట్ల ఎంత మంచిగా ఆలోచన చేస్తున్నాడు. అట్లనే ఆలోచించాలని నేను కోరుకుంటాను. నేను ఇంతవరకు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, నేనేం ఆశించటోని కూడా కాదు, నాకు అవసరం కూడా లేదు. నేను ఆంధ్ర వినండి, నేను ఆంధ్ర, నా తెలంగాణ అండి. నాకు ఏ పదవి గురించి నేను ఎవరి దగ్గర పోయేటోని కాదు, నా జీవితంలోనే లేదు అది. కానీ ఎన్టీ రామారావు గారికి ఆయన పేరు కూడా ఎన్టీ రామారావు కృష్ణా జిల్లాను ఎన్టీ రామారావు జిల్లాకు పెడతానని చెప్పాడు. నాకు సంతోషం. ఏమని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నానని చెప్తున్నాడు. నాకు సంతోషం. వైఎస్ఆర్కి ఏ విధమైనటువంటి ఆలోచన విధానం ఉందో దాన్ని నేను అమలు చేసి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని చెప్తున్నాడు. నాకు సంతోషం. నా కులాన్ని గౌరవిస్తున్నాడు. నాకు సంతోషం. 5 ఎస్సీలకు ఇచ్చాడు. ఏమండి, 3 మాలలకు ఇచ్చాడు,
2 మాదిగోళ్ళకి ఇచ్చాడు. జనాభా ప్రాతిపదిక. జనాభా ప్రాతిపదిక. సంతోషం, ఉమ్, సంతోషం. ఉమ్, మరి మంత్రి పదవులు అంత ఉదారంగా ఇచ్చినటువంటి పద్ధతి ఉమ్, అర్థమైందా? కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఉమ్, అతను చాలా బాగా చేస్తున్నాడు. సిగ్గు రావాలి ఈ పెద్ద మనిషికి, చంద్రబాబు నాయుడు గారికి. ఉమ్, నసుకుడు తప్ప, పెండింగ్ పెట్టడం తప్ప. ఒక పని చేయాలంటే ఇవాళ అయ్యే పని 6 నెలలకు చేస్తాడు. అది చేస్తే ఏంది, చేయకపోతే సార్ ఆ పని. విన్నారా? నాంచి 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 చివరికి అందరి బతుకులతో ఆడుకున్నాడు. అందరి బతుకులతోని ప్రతి లీడర్ మానసిక క్షోభకు గురయ్యారు. ఇంతమంది క్షోభకు గురైనటువంటి ఆ క్షోభ మొత్తం కూడా అది చంద్రబాబు నాయుడు గారికి తగిలింది. ఆ క్షోభ అతను అనుభవించాలి. ఉమ్, నేను జగన్ కూడా కోరుకోవడం ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అడుగు పెట్టకుండా పాలసీల ద్వారా, ఉమ్, ప్రేమ ద్వారా ప్రజల హృదయాలను ఆయన సాధించి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నా. మధ్యలో మరి ఫెయిల్ కావద్దు. అవును. ఉమ్, అందరం ఆశించేది ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు రాకుండా చేయాల్సిన బాధ్యత ఆయన తీసుకోవాలి. ఎందుకంటే గెలిపించమని మేము ప్రజల్ని కోరినాం, ఉమ్, జగన్ని గెలిపించమని. నువ్వు గెలిచినావు. ఉమ్, గెలిచిన తర్వాత మీరు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా జగన్ మీద ఉన్నదనేది నాకున్నటువంటి అభిప్రాయం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.